తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తేస్తున్నాయి. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే భానుడు భగభగలాడుతున్నాడు. 2 రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాయలసీమలో ఇవాళ రేపు పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, హనుమకొండలో ఎండ మండిపోతోంది. హైదరాబాద్లోనూ 37 డిగ్రీలు దాటేస్తోంది ఎండ. తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే 125 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి 2వ వారంలోనే 35 డిగ్రీలకి చేరుకుని ఆ తర్వాత 40కి అటు ఇటుగా నమోదవుతోందని తెలుస్తోంది. ఇక ఈ ఎండల్ని చూస్తున్న జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చ్ నెల ప్రారంభమైన 6 రోజుల్లోనే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడంతో వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.